సో గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ క్లోవర్. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఊనో నుంచి. ఇక్కడ మన ఊనో చెప్తూ ఉంటాడు, ఇక్కడ చనిపోయేది మేము కాదు నువ్వు చనిపోయేటప్పుడు కూడా చాలా రిగ్రెట్ గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే నువ్వు గోల్డెన్ డాన్స్ తో పెట్టుకున్నావు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మనం జీనాన్ని కూడా చూసుకోవచ్చు. ఆ దెబ్బతో తన చెస్ట్ లో ఒక హోలే పడిపోయింది, తన నోట్ల నుంచి కూడా చాలా బ్లడ్ వస్తుంది. అది చూసి మన లాంగ్రేజ్ అనుకుంటాడు ఇంకంతే వీడి పని అయిపోయింది, ఇంకా వీడు ఫైట్ చేయలేడు, మనం వెంటనే వెళ్లి క్యూలిఫాత్ ని ఆపేసి కెప్టెన్ వెంజర్స్ ని కాపాడాలని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి వానికా దగ్గరికి తీసుకుని వెళ్తారు. తను చెప్పిద్ది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ కొంతమంది ఇంట్రూడర్స్ వచ్చారని, అందుకు నేను ఇంత తొందరగా వచ్చా, కానీ ఇక్కడ నోవెల్ మాత్రం లేదు. అయినా ఇక్కడికి తను ఎందుకు రాలేదు, తనే నాకు పర్ఫెక్ట్ అపోనెంట్, అయినా పర్వాలేదు, ఒక పని చేయండి, కిందున్న జనరల్స్ ని మీరు ఓడించండి, ఒకవేళ మీరు ఓడిస్తే నేను కన్సిడర్ చేస్తా మీతో ఫైట్ చేయాలో లేదో అని చెప్పి తను అనిద్ది. ఇది వినిన వెంటనే మన షార్లెట్ కూడా బ్యారర్ క్రియేటింగ్ మ్యాజిక్ కాప్స్ హంటింగ్ బ్యారర్ ట్రీ అటాక్ చేసిద్ది. కానీ ఆ రెండు జనరల్స్ ఫైర్ మ్యాజిక్ ని ఉపయోగించి మన చార్లెట్ అటాక్ నుంచి తప్పించుకుంటారు. అది చూసి మన చార్లెట్ కూడా చాలా షాక్ అయిపోయింది. కానీ అప్పుడే వెనకాల నుంచి పిక్చర్ మ్యాజిక్ గ్రౌండ్ స్పెల్ ఆఫ్ సుతెలన్ని ఉపయోగిస్తారు. దాంతో ఆ ఫైర్ మొత్తం వెళ్ళిపోయింది. అది చూసి మన వానికా కూడా షాక్ అయిపోయింది. ఇంకా తను చెప్పిద్ది, పిక్చర్ మ్యాజిక్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, పిక్చర్ మ్యాజిక్ లో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి, కానీ నాకు నిజంగా ఆ యాంటీ మ్యాజిక్ పిల్లోడ్ తో ఫైట్ చేయాలని ఉంది, ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్, తను డాంటేతోనే పోటీ పడ్డాడు, పైగా ఆ డార్క్ మ్యాజిక్ యూజర్ కూడా ఉన్నాడు, తను కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పి తను అనిద్ది. ఒకవేళ తిను ఏం చెప్తుందో మీకు అర్థం కాకపోతే, తిను మన ఆస్థా ఇంకా ఆమీతో ఫైట్ చేయాలని అనుకుంటుందంట, అదే ఇక్కడ చెప్తుంది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి షార్లెట్ యొక్క బ్యాక్ స్టోరీ వైపుకి తీసుకెళ్తారు. ఇక్కడ మన షార్లెట్ చెప్తూ ఉంటుంది, నాకు చిన్నప్పటి నుంచే ఒక కర్స్ ఉంది, దీని వల్ల నేను చాలా బాధపడ్డా, నాకు ఏం చేయాలో కూడా తెలియలా, కానీ మెల్లిమెల్లిగా ఆ కర్స్ ని నా కంట్రోల్ లో తీసుకుని దాని యొక్క పవర్స్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశా. ఇది స్టార్టింగ్ లో చాలా బాగానే ఉండేది, కానీ మెల్లిమెల్లిగా ఆ కర్స్ నా మ్యాజికల్ ఎనర్జీనే ఆపేయడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత నేను అసలైన రూరల్ రేస్ ని ఎలా వాడాలో మాస్టర్ చేశా. అప్పుడే నాకు తెలిసింది నా యొక్క కర్స్ ని ఎలా వాడాలో. నాకు డోర్టీ కూడా చెప్పింది, ఈ ప్రపంచంలో ఉన్న కర్స్ లన్నీ మెగిక్యులా నుంచి వచ్చే, ఒక మాటలో చెప్పాలంటే ఈ మెగిక్యులా అనే కర్స్ లన్నిటికీ ఫాదర్, అందుకనే నేను ఇంత స్ట్రాంగ్ గా మారానని చెప్పి తను అనిద్ది. ఇంకంతే కాదు, ఒక పవర్ఫుల్ అటాక్ కూడా చేసిద్ది, దాని పేరే మోడిఫై బ్యారియర్ మ్యాజిక్ బ్లూ రోజెస్ పారడైస్ అటాక్ చేసిద్ది. ఈ అటాక్ తర్వాత కిందున్న జనరల్స్ పని అయిపోయింది, వాళ్ళకి చాలా అంటే చాలా డ్యామేజ్ తగిలిద్ది. మన బ్యారికా కూడా షాక్ అయిపోయింది. తను చెప్పిద్ది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి దగ్గర ఒక కర్స్ ఉంది, అలాంటిది ఆ కర్స్ ఇప్పుడు వీక్ ఎలా అయిపోయిందని చెప్పి తన ఐప్యాడ్స్ తీసి వేరే కనితో చూసిద్ది. ఇంకప్పుడు తనకి అర్థమైద్ది, ఈ రోజు తన దగ్గర ఉన్న కర్స్ ని మోడిఫై చేసి యాంటీ కర్స్ లా మార్చింది. అసలు నేను ఊహించలా ఒక హ్యూమన్ ఇలా కూడా ఆలోచిస్తాడని, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి తను అనిద్ది. ఇంకా రెండో వైపు మన రోజ్ చెప్తూ ఉండిద్ది, ఎల్ఫ్ యొక్క రీబర్త్, అలాగే మ్యాజిక్ నైట్స్ యొక్క మిషన్, ఇంకా ఫ్రెండ్లీ కాంపిటీషన్, ఇవన్నీ కలిసి నా కర్స్ ని పాలిష్ చేసాయి, దాని వల్ల నేను ఇంత స్ట్రాంగ్ గా మారానని చెప్పి తను వెంటనే ఒక అటాక్ చేసిద్ది. దెబ్బగా రెండు జనరల్స్ ఎగిరిపోతారు. ఇంకా మన రోజ్ చెప్పింది, ఇదే క్వీన్ ఆఫ్ బ్రాయర్, ఇప్పుడు నేను బ్లూ కలర్ రోజ్ అలాగే రెడ్ కలర్ రోజ్ రెండు ఒకేసారి యూజ్ చేయగలను, ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా మారాను, నిన్ను కాపాడడానికి నేను వస్తున్నా యామి అని చెప్పి తను మనసులో అనుకుంటూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత మనం వెనికని చూసుకోవచ్చు, తన సగం బాడీ మొత్తం డెవిల్ గా మారిపోయింది. ఇంకా తను గట్టిగా నవ్వుతూ ఉండిద్ది. తను చెప్పిద్ది, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు ఒక పర్ఫెక్ట్ అపోనెంట్ దొరికిందని చెప్పి తను నవ్వుతూ ఉండిద్ది. ఇంకా మన చార్లెట్ కూడా చెప్పిద్ది, నీకేదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, ఇప్పుడు నేను నీతో ఫైట్ చేయట్లేదని చెప్పి తను అనేది. అది వినిన తర్వాత మన వెనిక చెప్పిద్ది, నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ యొక్క పవర్స్ తను ఆపగలవా అని చెప్పి తను చాలా పవర్ ని ఉపయోగించిద్ది. ఇంకా మన చార్లెట్ చెప్పిద్ది, నువ్వు ఎంత పవర్స్ ఉపయోగిస్తే ఆ రూట్స్ నిన్ను అంత ఆపేస్తాయి, ఒక రకంగా నీకు సింపుల్ గా చెప్పాలంటే నా టార్గెట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో నా కర్స్ కూడా అంత పవర్ఫుల్ గా మారిపోయి ఆ టార్గెట్ ని బంధించేసిద్ది అని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన తర్వాత మన వెనిక కూడా చెప్పిద్ది, నువ్వు ఇలా చేయకూడదు, నా యొక్క పవర్స్ నాకు అగెనెస్ట్ గా ఉపయోగిస్తున్నావా, కమోన్ లెట్స్ హ్యావ్ సమ్ ఫన్, నాతో కొంచెం ఫైట్ చేయొచ్చు కదా అని చెప్పి తను అనిద్ది. ఇంక ఇక్కడ ఫైనల్ గా మన చార్లెట్ చెప్పిద్ది, నీలాంటి అమ్మాయిలంటే నాకు అసహ్యం, అసలు నీ డిజైర్ కంప్లీట్ అవ్వక ముందే నువ్వు చనిపో, ఇదే నీ పనిష్మెంట్ అని చెప్పి ఫైనల్ అటాక్ చేసిద్ది. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, ఇంతటితో మన వెనిక అయితే ఓడిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి దాంటే దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూసుకుంటే మన జాక్ లునాటిక్ స్లాష్ అయితే యూజ్ చేశాడు. ఇక్కడ దాంటే ఒక చెస్ట్ మీద ఒక పెద్ద స్కార్ కూడా
పడిపోయింది. కానీ స్టిల్ తనకైతే ఏమీ కాదు, తన బాడీ మళ్ళీ రీజనరేట్ అయిపోయింది. ఎందుకంటే మన మోరిస్ బాగా మోడిఫై చేశాడు అనమాట డాంటే యొక్క బాడీని. అందుకనే ప్రస్తుతం తన మీద ఏ అటాక్స్ వర్కౌట్ అవ్వవు. పైగా మన డాంటే కూడా ఒక డిమెన్ ఫామ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా తను చెప్తాడు, మీరు ఎంత ట్రై చేసినా వేస్ట్, మీ అటాక్స్ నా మీద అయితే వర్కౌట్ అవ్వవు, నాకెవరైనా డామేజ్ చేయగలరంటే అది ఆ యాంటీ మ్యాజిక్ అబ్బాయి అని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మీ అందరికీ అర్థమైపోయి ఉండిద్ది తను మన ఆస్థా గురించి మాట్లాడుతున్నాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇప్పుడు మన నాష్ చెప్తూ ఉంటాడు, ఇక్కడ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర వేరే దారి అయితే లేదు, మనం జాక్స్ యొక్క మ్యాజిక్ మీద ట్రస్ట్ చేయాలి. ఎందుకంటే మన జాక్ లో ఒక స్పెషాలిటీ ఉంది, ఏదైతే కట్ చేయడానికి అసాధ్యమో అది మన జాక్ కట్ చేసి చూపిస్తాడు. ఇప్పుడు మనం తన్నే ట్రస్ట్ చేయాలని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన జాక్ కూడా చెప్తాడు, ఇప్పటి వరకు మనం ఈ ఫైట్ నే ఓడిపోలేదు, నిజానికి ఈ ఫైట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు రా డాంటే, ఇప్పుడు నీకు నా రియల్ పవర్ చూపిస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన డాంటే చెప్తాడు, మీ ఇద్దరికి ఇందాక నుంచి అర్థం అవ్వట్లేదా, మీతో నాకు ఏ పని లేదని చెప్పి తన గ్రావిటీ మ్యాజిక్ ని ఉపయోగిస్తాడు. అంతే వీళ్ళిద్దరు నేల కత్తుకుంటారు. పైగా మన నాష్ చెప్తాడు, ఇంతకీ ఈ గ్రావిటీ మ్యాజిక్ లో ఈ యొక్క జాక్ తన అటాక్స్ ని యూజ్ చేయగలరా అని చెప్పి జాక్ వైపు చూస్తాడు. జాక్ కూడా కింద పడిపోయి ఉంటాడు. అది చూసి మన నాష్ కి అర్థమైపోయింది, వీడిప్పుడు ఏం చేయలేడు కాబట్టి నేనే ఏదో ఒకటి చేయాలని చెప్పి తను వెంటనే తన డెవిల్ యూనియన్ ఫామ్ లోకి వెళ్ళిపోతాడు. అలాగే మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు బ్రో, ఈ డెవిల్ మోడ్ చాలా ఆసమ్ గా ఉంది. పైగా మన డాంటే కూడా చెప్తాడు, అయితే నువ్వు కూడా ఒక డెవిల్ యూజరేనా అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మనం నాష్ ని చూసుకోవచ్చు, తను జాక్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇంతకి నువ్వేంటి పవర్ చూపిస్తావని పడిపోయావు, నేను నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేశా కానీ నువ్వు నన్ను డిసప్పాయింట్ చేసావని చెప్పి తను అంటాడు. బ్రో అది విని తర్వాత మన జాక్ కి చాలా కోపం వచ్చింది. కానీ అప్పుడే నాష్ వెనకాల నుంచి వచ్చి మన డాంటే ఒక అటాక్ చేయబోతాడు. కానీ మన నాష్ దాని నుంచి డాచ్ చేసి డాంటేకి ఒక పవర్ఫుల్ కిక్ వేసి కొడతాడు. ఆ అటాక్ తగిలిన తర్వాత మన డాంటే చెప్తాడు, ఇదేదో బాగుంది, మనం ఇలాగే కాసేపు వరకు ఫైట్ చేద్దాం, ఆ పోర్టల్ ఓపెన్ అయ్యేంత వరకు నన్ను ఇలాగే ఎంటర్టైన్ చేయని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన నాష్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇప్పుడు ఈ డాంటే మీద ఎన్ని అటాక్స్ చేసినా వేస్టే, ఎందుకంటే నేను తన మీద అటాక్స్ చేయగలను కానీ డామేజ్ మాత్రం ఇవ్వలేను, ఈ పని మన జాకే చేయగలడు, అందుకని నేను ఒక ఛాన్స్ ఇప్పియాలి తను ఫైట్ చేయడానికి అని చెప్పి జాక్ దగ్గరికి వెళ్ళి తన్ని బాగా రెచ్చగొడతాడు అనమాట. తను చెప్తాడు, నువ్వు ఒక క్యాప్టెన్ వి కానీ ఇక్కడ చూసుకుంటే కింద పడిపోయి ఉన్నావు, అసలు నేను నిజంగా ఊహించలా నువ్వు ఇలా చేస్తావని, నిజంగా నువ్వు ఒక వేస్ట్ గార్డ్ అని చెప్పి తను అంటాడు. బ్రో ఇంకా దీని తర్వాత మనకి జాక్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇంకా మన జాక్ ఇక్కడ చెప్తూ ఉంటాడు, నా ఫాదర్ ఒక కామనర్ హంటర్, తను ఎప్పుడు చిన్న చిన్న యానిమల్స్ ని హంట్ చేసేవారు, పైగా ఒక మాటనైతే నాకు ఎప్పుడు చెప్పేవారు, అదేంటంటే నీకన్నా పవర్ఫుల్ అయిన మాన్స్టర్స్ జోలికి వెళ్ళమాక అని చెప్పి ఈ మాట నాకు ఆయన చాలా సార్లు చెప్పారు, అందుకనే నేను కూడా ఎప్పుడు చిన్న చిన్న యానిమల్స్ ని హంట్ చేసేవాడిని, కానీ నాకు ఎప్పుడు అనిపించేది ఇంకెంత కాలం నేను ఇలాంటి వీక్ మాన్స్టర్స్ ని చంపుతానని చెప్పి నేను ప్రతిరోజు అనుకునేవాడిని, కానీ అప్పుడే ఒక రోజు మా నాన్న చనిపోయి వచ్చారు, ఆయన వీప్ మీద కూడా చాలా మార్క్స్ ఉన్నాయి, అవి చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ పని ఎవరు చేశారో, అందుకనే రెండో రోజు నేను ఆ మౌంటైన్ కి వెళ్ళాను, ఇంకప్పుడే నాకు ఆ బీస్ట్ కనిపించింది, ఆ బీస్ట్ ని చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, నేను తిన్ని కట్ చేయగలనని, అందుకే తన్ని నేను కట్ చేసేసా, దాంతో నా పగ కూడా తీరిపోయింది, అందుకనే దాని తర్వాత నేను మ్యాజిక్ నైట్స్ లో జాయిన్ అయ్యానని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత స్టోరీ ప్రెజెంట్ లోకి వచ్చింది. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, మన జాక్ అయితే ఇక్కడ పాకుతూ ఉంటాడు, తన్ని చూసి మన డాంటే గట్టిగా నవ్వుతూ ఉంటాడు. తను చెప్తాడు, నువ్వు నిజంగానే ఒక క్యాప్టెనేనా, నీలాంటి క్యాప్టెన్ నేను ఎక్కడ చూడలా, ఇలా పాకుతున్నావు ఏంటని చెప్పి తను నవ్వుతూ ఉంటాడు. అది చూసి లిటరల్లీ మన జాక్ కి చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఇంకా తను ఆ గ్రావిటీని చీల్చుకుంటూ డాంటే వైపుకి వెళ్తాడు. అది చూసి మన డాంటే షాక్ అయిపోతాడు. కానీ మన జాక్ అయితే ఆగాడు బ్రో. తను వెంటనే డాంటే దగ్గరికి వచ్చి చాలా అంటే చాలా స్లాష్లు విసురుతాడు. అదే వేరే వాడు ఉంటే చనిపోయేవాడు, కానీ మన డాంటేకి అయితే ఏం అవ్వదు. తను చెప్తాడు, నీ స్లాష్లు నా ముందు పనికి రావు, పైగా నువ్వు ఒక పురుగువి, ఒక పురుగు లాగానే ఉండాలి, నువ్వు పైనుంచి నన్ను కిందకి చూడకూడదు అని చెప్పి మన డాంటే అంటాడు. లిటరల్లీ మన జాక్ ఇక్కడ ఒక పురుగులాగా కనిపిస్తున్నాడు మన డాంటేకి. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మెరోలియానా ని చూపిస్తారు. ఇక్కడ మన మెరోలియానా తన బ్లూ ఫ్లేమ్స్ ని ఉపయోగించి ఆ డీమన్ ని రోస్ట్ చేసేస్తుంది. అది చూసి మన స్పేడ్ కింగ్డమ్ ప్రజలు కూడా షాక్ అయిపోతారు. వాళ్ళు చెప్తారు, ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది, తను ఒక్కదే ఇంత పెద్ద డీమన్ ని ఓడించేస్తుంది అని చెప్పి వీళ్ళు చాలా షాక్ అయిపోతారు. పైగా కింద చూసుకుంటే మన నెస్ట్ యొక్క డెవిల్ కూడా ఉండిద్ది. మన నెస్ట్ తన డెవిల్స్ ని ఉపయోగించి మిగతా లొకేషన్స్ లో ఫైట్ ఎలా జరుగుతుందో అది మొత్తం చూస్తున్నాడు. ఇంకా తను
తను అనుకుంటాడు ఈ గేట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం అయితే ఉంది, పైగా మన నైట్స్ కూడా బాగానే ఫైట్ చేస్తున్నారు, నేను ఊహించలా వీళ్ళు ఎంత బాగా ఫైట్ చేస్తారని, నేను కొంచెం ఇంప్రెస్ అయ్యానని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇక దీని తర్వాత మనకి ముందున్న జాక్ ఇంకా డాంటేని చూపిస్తారు. మన డాంటే ఇక్కడ గట్టిగా నవ్వుతూ చెప్తాడు, ఇప్పుడు నువ్వు నన్ను ఎంటర్టైన్ చేయని చెప్పి తను అంటాడు. మన జాక్ కూడా తన మీద ఒక అటాక్ చేయడానికి పోతాడు, కానీ అప్పుడే తను ఆగిపోతాడు. ఎందుకంటే ఒకేసారి ఆ క్యాసిల్ మొత్తం షేక్ అయిపోయింది, పైగా ఎటు చూసిన రూట్స్ చాలా స్పీడ్ గా గ్రో అవుతూ ఉంటే అది చూసి మన నాష్ కి అర్థమైపోయింది. ఇంకా తను చెప్తాడు, ఇదే కదా క్యూలిపాత్, ఇదెలా ఓపెన్ అవుతుంది, దీనికి ఇంకా టైం ఉంది కదా, ఇదెలా జరుగుతుందని చెప్పి మన నాష్ వెంటనే ఇంకో డెవిల్ ఫామ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే షాడో మ్యాజిక్ ని ఉపయోగించి కింద బేస్మెంట్ లో ఏం జరుగుతుందో మొత్తం చూస్తాడు. ఇంకా తనకైతే అర్థమైపోయింది అక్కడ నుంచి వస్తున్న మ్యాజిక్ అయితే మన యామీది వెంజెన్స్ అయితే కాదు, అయితే ఈ గేట్ ని ఎవరు ఓపెన్ చేశారని చెప్పి తను కొంచెం పక్కకి చూస్తాడు. ఇంకా అక్కడ మన మోరిస్ కనిపిస్తాడు. అసలు తన్ని చూడంగానే మన నాష్ కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, తిన్ని డైమండ్ కింగ్డమ్ వాళ్ళు తరివేశారు కదా, ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పి తను అనుకుంటాడు. కానీ కిందున్న మన మోరిస్ చెప్తాడు, హార్ట్ కింగ్డమ్ యొక్క విజ్డమ్ నాకు దొరికింది, అది ఉపయోగించి నేను క్యూలిపాత్ యొక్క స్పీడ్ ని పెంచాను, పైగా పుట్టడమే నేను కళ్ళు లేకుండా పుట్టాను, కానీ దానికి బదులుగా నాకు ఒక డెవిల్ దొరికింది, నేను ఇప్పుడు ఒక డెవిల్ పోజెస్ పర్సన్, నాకు ఇది రీసెంట్ గానే తెలిసింది, పైగా ఈ డెవిల్ యొక్క పవర్స్ ని ఉపయోగించే నేను హార్ట్ కింగ్డమ్ క్వీన్ యొక్క నాలెడ్జ్ మొత్తాన్ని తీసేసుకున్నా అని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత మన నాష్ అయితే ఫుల్ గా కంగారు పడిపోతాడు. అసలు తను క్వశ్చన్ చేసుకుంటాడు, వీడెందుకు దీన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాడు, ఇది ఓపెన్ చేస్తే వీడికేం వచ్చిందని చెప్పి తను అనుకుంటాడు. కానీ గైస్ ఇప్పుడు మాత్రం ఫుల్ లేట్ అయిపోయింది, ఇప్పుడు ఆ గేట్ ని మాత్రం ఎవ్వరు ఆపలేరు, ఆ గేట్ ఫుల్ గా తెరుచుకునిద్ది. ఇంకప్పుడే ఆ గేట్ లోపల నుంచి 2 డీమన్స్ బయటకు వస్తాయి. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఈ అండర్ వరల్డ్ యొక్క ఫస్ట్ లేయర్ లో ఉన్న టాప్ డీమన్స్ వీళ్ళిద్దరు, పైగా వీళ్ళిద్దరు రాగానే మన నాష్ ఇంకా జాక్ మీద అటాక్ చేస్తారు బ్రో. దెబ్బకి వాళ్ళిద్దరు ఎగిరిపోతారు. ఇక్కడ మీరు డాంటేని కూడా చూసుకోవచ్చు, వాడు కూడా భయపడిపోయాడు. అలాగే మనం ఇక్కడ నాష్ ని కూడా చూసుకోవచ్చు, తను బేర్లీ ఆ అటాక్ నుంచి సర్వైవ్ అయ్యాడు బ్రో. తను లిటరల్లీ ఇక్కడ కంగారు పడిపోతూ ఉంటాడు ఆ డెవిల్స్ ని చూసి, ఎందుకంటే అవి నార్మల్ డెవిల్స్ అయితే కావు, అవి ఒక హై క్లాస్ డెవిల్స్ అన్నమాట. ఇక్కడ ఆ డెవిల్స్ కూడా నవ్వుతూ ఉంటాయి. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది, కానీ దీన్ని నెక్స్ట్ చాప్టర్ మాత్రం బ్యాడాస్ గా ఉండిద్ది, అందులో మీరు ఆస్తాని కూడా చూడొచ్చు, కానీ ఆ చాప్టర్ మనం ఇంకో రోజు కవర్ చేద్దాం. సో ఈ వీడియో అయితే ఇంతవరకు గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మాకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.